సోషల్ మీడియాలో ఫైవ్ స్నాప్ అని మొత్తం వైరల్ చేస్తున్నారు. పబ్లిక్ అర్థమవుతలేదు అసలు ఈ ఫైవ్ స్నాప్ ఏంది, కథ ఏంది, ఇది నిజమా కాదా, ఇది కూడా పబ్లిక్కి అర్థమవుతలేదు. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఈజీలీ అర్థమైపోతుంది ఫైవ్ స్నాప్ అంటే ఏంటి. ఒక అబ్బాయి వాళ్ళ ఇష్టం ఉన్న అమ్మాయికి మాట్లాడుతూ ఉంటాడు, ప్రపోజ్ చేసేస్తాడు. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, వేరే అబ్బాయితోని ఓయో రూమ్లో కూర్చొని ఆ అబ్బాయితోని ఏదో బంచిక్ చేసుకుంటూ ఒక ఫైవ్ స్నాప్చాట్లో ఈ బాయ్ ఫ్రెండ్కి దేవదాస్ ఎవడైతే ఉన్నాడో వీనికి పంపిస్తుంది. వీడు ఏడుసుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు. ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒక పోడ్కాస్ట్లో, దాని పేరే 301 డైరీస్ ఇమోషనల్ అని ఏదో ఉంటుంది, వాళ్ళు దీని గురించి మాట్లాడతారు. ఇది నిజమా కాదా, ఇది ఫేకా ఏం తెలీదు. ఒక పోడ్కాస్ట్లో దీని గురించి వీళ్ళంతా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఆ క్లిప్ని తీసుకొని ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. అది వైరల్ అయిపోతుంది ఫైవ్ స్నాప్ అని. అసలు ఏమన్నా దీంట్లో నిజం ఉందా? ఆ అమ్మాయి ఈ అబ్బాయికి పంపించడం ఏంది, ఈ అబ్బాయి ఏడిచి పబ్లిక్కి చెప్పడం ఏంది, మీరు ఆ పోడ్కాస్ట్ చేయడం ఏంది, నాకు అర్థమైతలేదు. అసలు ఏమైనా సెన్స్ ఉందా? దీని వెనుకాల ఏమైనా నిజం ఉందా, ఏమైనా ప్రూఫ్ ఉందా? ఉట్టిగానే మాట్లాడి మీరు ఏమైనా పెడతారు. గుడ్డిగా ఇలాంటి పోడ్కాస్ట్లని నమ్మకండి గైస్, నిజం చెప్తున్నా. అసలు ఇది వాళ్ళు చెప్తున్నారు ఇదంతా, దాని వెనుకాల ఏమైనా ప్రూఫ్ అయితే ఉండాలి కదా. ఇలా అమ్మాయి ఫైవ్ స్నాప్ పంపించింది అని, పోనీ ఆ అమ్మాయి పేరు ఆ అబ్బాయి పేరు ఏం రివీల్ చేయరు, ఖాళీలో ఒక స్టోరీ ఉంది గంతే. పబ్లిక్ కూడా ఎడ్డి ఇంకా గుడ్డిగా నమ్మేయండి ఏం చెప్తే అది. సో ఏదైతే ఈ ఫైవ్ స్నాప్ అని ఉందో దాని కథ ఇది. ఆ అమ్మాయి కొంత పండుకుంటుందంట, పడుకున్నప్పుడు ఆ 5 స్నాపులు తీసి ఈ అబ్బాయికి పంపిస్తుందంట. ఎవడో దీని గురించి 3వ వ్యక్తి మాట్లాడతాడంట, 4వ వ్యక్తి మనము వినేటోళ్ళం, 4వ వ్యక్తి సోషల్ మీడియాలో పెడతాడు, 5వ వ్యక్తి మనం గుడ్డిగా నమ్మేటట్టు. సో ఇలాంటి ఫేక్ దాన్ని నమ్మకండి, టైం వేస్ట్. మీకు ఏదైనా పనికి వచ్చేది వినండి. మీకు 10 రూపాయలు రావాలా బాస్, లేదంటే మీకు పేరు రావాలా, ఏమైనా హెల్ప్ కావాలా, అలాంటి దాన్నే చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ ఎవరైనా ఫ్రెండ్కి ఇంకా ఫైవ్ స్నాప్ అని అర్థమైతే లేదా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.